హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక జియో సిమ్ యూజ్ చేస్తున్నారా? జియో సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు 30 డేస్ వరకు ఫ్రీగా ఒక హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ వీడియోలో మనం ఫ్రీగా జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. హలో ట్యూన్ అంటే నథింగ్ బట్ మనం ఎవరికైనా సరే కాల్ చేసినప్పుడు మనకు అక్కడ రింగ్ టోన్కి బదులుగా ఒక సాంగ్ వినిపిస్తూ ఉంటుంది కదా, అదే హలో ట్యూన్ అనమాట. అలాగే వీడియో ఎండింగ్లో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఏ విధంగా ఫ్రీగా హలో ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళ కోసం ఎలా ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక జియో సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో జియో అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. లేకపోతే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్లే స్టోర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ జియో సెర్చ్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్లోనే మై జియో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ సింపుల్ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీ మొబైల్లో అప్లికేషన్ ఉన్నట్టయితే అప్డేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. సింపుల్గా నేను ఓపెన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సింపుల్గా మీ జియోకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వమంటుంది. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఫిల్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా అప్లికేషన్లోకి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో కింద మీకు జియో ట్యూన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సింపుల్ దాని పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకు జియోకి సంబంధించిన హలో ట్యూన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఏ హలో ట్యూన్ అయినా సరే 30 డేస్ వరకు ఫ్రీగా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న సాంగ్స్ నచ్చకపోతే, మీకు నచ్చిందని దేనైనా సరే మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసి కూడా మీకు నచ్చిన సాంగ్ని మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను కాలేజ్ అని చెప్పేసి సర్చ్ చేశాను. నాకు దానికి మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క సాంగ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయగానే సాంగ్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ప్లే పైన ప్రెస్ చేశారనుకోండి, సాంగ్ అనేది ప్లే అవుతుంది. ప్రజెంట్ నేను ప్లే చేసి వినిపిస్తలేను. మీరు ఒకవేళ ప్లే చేసి వినాలనుకుంటే ప్లే చేసి వినొచ్చు. విన్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి హలో ట్యూన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ సెట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 30 డేస్ వరకు ఫ్రీ ట్రయల్ తోటి మనకు సెటప్ అయితే అయిపోతుంది. కాకపోతే ఈ 30 డేస్లో మీరు మళ్ళీ సాంగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు హలో ట్యూన్ అలాగే కంటిన్యూ చేయాలన్నా సరే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 30 డేస్ వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి సెట్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇందులో సెట్ చేశాను. ఇక్కడ నేను మళ్ళీ సెట్ పైన ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ అమౌంట్ అడుగుతుంది చూడొచ్చు. 1 మంత్కు 49 రూపీస్ అయితే అడుగుతుంది. తర్వాత నుంచి మనకు 59 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకునేటప్పుడే ఆ సాంగ్ మీకు కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించి సెట్ చేసుకోండి. ఒకవేళ 30 డేస్ లోపల మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా డబ్బులు అయితే అడుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఫ్రీగా హలో ట్యూన్ని ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఫ్రీగా సెటప్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉంది, దానికోసం ఎలా సెట్ చేసుకోవాలి అంటే మాత్రం ఎయిర్టెల్ అప్లికేషన్ యూజ్ చేసి మనం సెటప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశాను. ఇక్కడ మీకు పైన ఐ కార్డులో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఒక లింక్ ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.